హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ షహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌హెచ్ హెల్తీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇన్ కేస్ ఫిట్‌నెస్ అనేది ఒక మీ లాంగ్ టర్మ్ గోల్ అయ్యున్నట్లయితే జస్ట్ ఎక్కువ థింక్ చేయకుండా నేను చెప్పబోయే ఈ 5 థింగ్స్‌ని మీ డే టు డే లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ వర్కౌట్స్ చేయడం. ఇప్పుడు వర్కౌట్స్ చేయడం అంటే మన ఉమెన్‌కి గానీ, మెన్‌కి గానీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనకు చాలా ప్రెషర్స్ ఉంటాయి. డెస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ నువ్వు వీక్లీ 4-5 డేస్ వర్కౌట్ చేయగలిగినామంటే యు ఆర్ వెల్ టు గో. అదర్ థింగ్ స్లీప్. స్లీప్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. వీలైతే 6-8 అవర్స్ మంచి డీప్ స్లీప్‌ని మీ డే టు డే లైఫ్‌లో ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయండి అంటున్నాను. కంపల్సరీ ఒక్కొక్క రోజు నిద్ర పట్టకపోవచ్చు, ఒకరోజు పట్టొచ్చు. ఒకరోజు మనకుండే పనుల వల్ల ఎక్కువ నిద్ర కూడా టైంకి పోలేమనమాట. అలాంటప్పుడు మనం నిద్రని 8 అవర్స్ అనేది ఇంక్లూడ్ చేయడం కూడా కష్టమైద్ది. బట్ ట్రై చేయండి. ఎందుకంటే హెల్తీగా ఉండటం అనేది నీ లాంగ్ టర్మ్ ఫిట్‌నెస్ గోల్ అయ్యున్నట్లయితే నిద్రని నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నిద్ర మంచిగా ఉన్నప్పుడు మీ పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటది. ఎప్పుడైతే మీకు నిద్ర సరిగ్గా లేదో మీ పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. రికవరీ కూడా సరిగా ఉండదు. అండ్ థర్డ్ థింగ్ మీరు తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకునే దానికి ట్రై చేయండి. అలాంగ్ విత్ వెజిటబుల్స్ అండ్ సమ్ ఫ్రూట్స్. అంతే కదండీ! మన వెయిట్ లాస్ అవ్వాలంటే మన ఎవ్రీ మీల్‌ని వెజిటబుల్స్‌తో స్టార్ట్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ స్పైక్స్ అనేది తక్కువైతాయి. సో దట్ మనకు ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా జరుగుద్ది. ఆల్సో మనకి త్వరగా ఆకలి అవ్వకూడదు. మనం ముందు చేసిన వర్కౌట్‌కి మన బాడీ మంచిగా రికవర్ అవ్వాలి, మజిల్ బిల్డ్ అవ్వాలి అనంటే మనం తినాల్సింది ప్రోటీన్. అండ్ మన సెల్ ఫార్మేషన్ కానీ అన్నీ మనం తీసుకునే ప్రోటీన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ షుగరీ ఐటమ్స్‌ని, ప్రాసెస్డ్ ఫుడ్‌ని, హై సాల్టీ ఫుడ్స్‌ని లేదా ఎక్కువగా నిల్వ చేసిన పచ్చళ్ళ రూపంలో గానీ, ఇలాంటి ఫుడ్స్‌ని మన డైట్‌లో ఎక్స్‌క్లూడ్ చేసుకోవడమే మంచిది. వన్ మోర్ థింగ్ నేను హెవీ ఆయిల్స్‌లో ఇంక్లూడ్ చేసిన ఫుడ్స్ గురించి చెప్తున్నాననమాట. పచ్చళ్ళు అంటే నార్మల్‌గా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తినే ఫుడ్స్‌ని మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నడవటం అండి. అట్‌లీస్ట్ 10,000 స్టెప్స్ రీచ్ అయ్యేదానికి చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ బావుంటాయి. మన జాయింట్స్ అండ్ బోన్స్ బావుంటాయని మనందరికీ తెలిసిందే. కానీ ప్రతిరోజు 10,000 స్టెప్స్ రీచ్ అవ్వడం అనేది డిఫికల్ట్ అవ్వచ్చు, టైం లేకపోవచ్చు. బట్ ట్రై చేద్దాం. ఒకరోజు 4,000 స్టెప్స్ అవ్వచ్చు, ఒకరోజు 8,000 స్టెప్స్ అవ్వచ్చు, ఒకరోజు 10,000 స్టెప్స్ అవ్వచ్చు. బట్ ప్రతిరోజు మనం ఎంత నడవగలిగితే అంత ట్రై చేయడం వల్ల హెల్త్ అనేది మన చేతుల్లో ఉంటుందన్నమాట. సో, ఈ 5 థింగ్స్‌ని మనం మైండ్‌లో పెట్టుకొని మన లైఫ్ స్టైల్‌ని సెట్ చేసుకున్నాము అనంటే మనం లాంగ్ టర్మ్ ఫిట్‌నెస్ గోల్స్‌ని రీచ్ అవ్వగలుగుతాము. మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం చేసే ఫస్ట్ థింగ్ ఫుడ్ హ్యాబిట్స్‌లో చేంజెస్ తెచ్చుకోవడం, మంచిగా వర్కౌట్ చేయడం. అంటిల్ అండ్ అన్లెస్ మనం వర్కౌట్స్ చేయందే వెయిట్ లాస్ అవ్వమని మనందరికీ తెలిసిన విషయమే. అయితే వర్కౌట్స్ చేయకూడని టైమ్స్ కూడా కొన్నుంటాయి. అవి కూడా మనం తెలుసుకోవాల్సిన చాలా అవసరం ఉందండి. ఎందుకంటే ఒక్కోసారి మనం మన లిమిట్స్ కంటే కూడా ఎక్కువ మనల్ని పుష్ చేయాలని ట్రై చేసి దానివల్ల మనం లాభం పొందడం కాకుండా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రావటం అలాంటివి జరుగుతాయన్నమాట. సో, అవేంటో మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ థింగ్ వెనెవర్ మీకు నిద్ర సరిగ్గా లేదో అలాంటప్పుడు ద వెరీ నెక్స్ట్ డే వర్కౌట్స్ చేయడం కంటే కూడా చేయకపోవడమే మంచిది. మనకి ఎప్పుడైతే నిద్ర సరిగ్గా లేదో దానివల్ల మన మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుద్ది. హార్మోన్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి నీకు ఎప్పుడూ ఉండే ఎనర్జీ లెవెల్స్ నువ్వు మెయింటైన్ చేయలేవు. వర్కౌట్స్ చేయడం కూడా డిఫికల్ట్ అయిద్ది. అండ్ నువ్వెప్పుడైనా ఫ్యాట్ లాస్ అవ్వాలి అనంటే నువ్వు మంచి ఫుడ్, డైట్ ఫాలో అవ్వడంతో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ కూడా అవసరమండి. నిద్రపోవడం అంటే ఏదో పడుకున్నామంటే పడుకున్నాం అన్నట్టు కాకుండా మంచి డీప్ స్లీప్‌ని మనం ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేసుకున్నామో అప్పుడే మనకి ఫ్యాట్ లాస్ అనేది మంచిగా జరిగిద్దనమాట. సో, అందుకే చెప్తుంటారు వెయిట్ లాస్ అవ్వాలన్నా, నీ హెల్తీ లైఫ్ స్టైల్ నువ్వు ఫాలో అవ్వాలన్నా, నీ హెల్త్ నీ చేతుల్లో ఉండాలన్నా గానీ నిద్రకి కంపల్సరీగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ అప్పుడప్పుడు మనకి ఫీవర్స్ వస్తాయి. కోల్డ్, కాఫ్స్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఫీవర్స్ వచ్చినప్పుడు మన బాడీ టెంపరేచర్ ఆల్రెడీ రైజ్‌లో ఉంటది. అలాంటప్పుడు వర్కౌట్స్ చేసి ఇంకాస్త మన బాడీ టెంపరేచర్‌ని రైజ్ చేయడం అనేది మంచి విషయం కాదు. ఎప్పుడైతే నీ బాడీ కొంచెం ఇమ్యూనిటీ వీక్ అయ్యి నువ్వు ఫీవర్ ఇలాంటివి కోల్డ్, కాఫ్ వచ్చినాయో ఫస్ట్ నువ్వు ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకునే దానికి ట్రై చేయాలి. అంతేగాని ఇంకొంచెం ఫిజికల్ స్ట్రెస్‌ని ఇచ్చి ఇంకొంచెం బాడీని ఓవర్ డిప్లీట్ చేయకూడదు. థర్డ్ థింగ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసావు.
లేదా లెగ్ డే చేసావు, లేదా టోటల్ బాడీ హై ఇంటెన్సిటీలో చేసావు వర్కౌట్. చాలా బాగా స్ట్రెస్ అయ్యి ఉన్నావు. నీ మజిల్ ఇంకా ఫ్రీ అవ్వలేదు. నీ బాడీ రెడీగా లేదని కూడా నీకు తెలుసు. ఒక రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ కూడా లేదు అనుకుందాం. ద వెరీ నెక్స్ట్ డే వెంటనే వర్కౌట్స్ చేయడం కూడా మంచి థింగ్ కాదు. దీనివల్ల ఏంటంటే మన బాడీ ఇంకొంచెం ఓవర్‌గా సోర్ అయ్యి ఇమ్యూనిటీ కూడా వీక్ అయిపోతూ ఉంటదనమాట. మనం ఎప్పుడైనా మనం స్ట్రెంగ్త్‌ని బిల్డ్ చేసుకోవడానికి మనం వర్కౌట్స్‌ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి కానీ, ఇంకొంచెం బాడీ డిప్లీట్ అవ్వడానికి, ఇంకొంచెం మన ఇమ్యూనిటీని వీక్ చేసుకోవడానికి విధంగా కూడా మన వర్కౌట్ షెడ్యూల్ అనేది ఉండకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ పీరియడ్స్ అండి. అండ్ పీరియడ్స్ అప్పుడు వర్కౌట్స్ చేయాలా వద్దా అనే ఈ కన్‌ఫ్యూజన్, ఈ స్ట్రగుల్ ప్రతి అమ్మాయికి ప్రతి మంత్ వస్తూనే ఉంటది. ఈవెన్ నాకు కూడా ఆ స్ట్రగుల్ అనేది ఉంటూనే ఉంటది. బట్ లిజన్ టు యువర్ బాడీ అండి. అందరికీ ఒకటేలా ఉండదు. ఇప్పుడు నీ ఫ్రెండ్ వర్కౌట్ చేస్తుంది కదా పీరియడ్స్ టైంలో కూడా అని చెప్పి నువ్వు చేయాలని రూల్ లేదు. అందరి బాడీ ఒకటేలా వర్క్ అవ్వదు. కొంతమంది కంఫర్టబుల్‌గా ఉండగలుగుతారు. కొంతమందికి పెయిన్ అనేది ఉండదు. సో దట్ వాళ్ళు చేయగలుగుతారు ఫ్రీగానే. బట్ కొంతమందికి ఓవర్‌గా పెయిన్ ఉంటది. హెవీ బ్లీడ్ ఉండేవాళ్ళు అవాయిడ్ చేయటం మంచిది. సో ఆ డేస్‌లో నువ్వు ప్రతిసారి వర్కౌట్ కోసం నిన్ను నువ్వు పుష్ చేసుకోవాలి అనుకున్నా బట్ డైట్‌ని కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేసేదానికి ట్రై చేయి. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ మనం చేసే పని ఏంటంటే డైట్ విషయంలో అవకతవకలు చేసేసి, వర్కౌట్ మంచిగా చేసి మనం వెయిట్ లాస్ అవుదాము కదా అని ట్రై చేస్తారు. అన్‌లెస్ నువ్వు డైట్ మంచిగా చేయందే నీకు రిజల్ట్స్ మాత్రం కనపడవు. ఎందుకంటే 70% ఆఫ్ యువర్ ఓవరాల్ హెల్త్ గానీ, వెయిట్ లాస్ కానీ అన్నీ డిపెండ్ అయ్యేది నువ్వు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, నువ్వు తినే ఫుడ్. అంతేగాని దానితోటి ఇంకొంచెం నువ్వు క్యాలరీస్‌ని డెఫిసిట్‌లో చేయటానికి మాత్రమే ఎక్సర్సైజ్‌ని ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నావు. సో దట్ నీ మజిల్ బిల్డ్ అవుద్ది. నువ్వు స్ట్రెంథెన్ అవుతావు. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మాత్రమే స్ట్రెంత్ ట్రైనింగ్ ఆర్ వాట్ ఎవర్ ద ఎక్సర్సైజ్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నారనమాట. అండ్ అదర్ థింగ్ అండ్ ఉమెన్‌కండి మెయిన్‌గా మనకెప్పుడు హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటూనే ఉంటాయి. ప్రతిరోజు ఒకటేలా ఉండదు. ప్రతిరోజు ఎనర్జీ లెవెల్స్ ఒకటేలా ఉండవు. ఒక్కొక్క రోజు వితౌట్ ఎనీ రీజన్ మనకి వర్కౌట్ సరిగ్గా చేయలేకపోతాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక లైట్ యాక్టివిటీ చేయండి. నీ బాడీ సహకరించకపోయినా గానీ ఓవర్‌గా నీ మజిల్‌ని గానీ, నీ బాడీని గానీ రప్చర్ చేసేదానికి ట్రై చేయొద్దు. లైట్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకోండి అలాంటప్పుడు. అండ్ బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేదానికి, హెవీగా రెపిటేషన్స్ ఎక్కువ చేసేదానికి, హెవీ సెట్స్ చేసేదానికి ట్రై చేయొద్దు. బట్ ఎప్పుడైనా నువ్వు ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది నీ డే టు డే పార్ట్‌లో వన్ ఆఫ్ ద వర్క్. నువ్వు ఇంటి పనులు, నీ పనులు, ఆఫీస్ వర్క్, నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా అయితే నెరవేరుస్తున్నావో ఈ వర్కౌట్ కూడా నీ బాడీలో నీ డే టు డే లైఫ్‌లో ఒక భాగం. అంతేగాని ఈ 1 అవర్ నువ్వు చేసే ఫిజికల్ స్ట్రెస్ వల్ల నీ డే మొత్తం రొటీన్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. సో, ఎప్పుడైనా నిదానంగా, నెమ్మదిగా స్టార్ట్ చేయండి. తక్కువ రెపిటేషన్స్‌తో స్టార్ట్ చేసి, దాన్ని నీ బాడీ తట్టుకోగలుగుతుంది అని నిన్ను నువ్వు క్వెషన్ చేసుకున్నాక మాత్రమే ఎక్కువ రెపిటేషన్స్‌కి గానీ, ఎక్కువ సెట్స్ గానీ, హెవీ వెయిట్స్‌కి గానీ వెళ్ళాలి. అండ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి ఒకటేసారి జిమ్‌కెళ్ళాం గదా అని వెంటనే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి మధ్యలో ఆగిపోయేవాళ్ళు చాలామందుంటారు. అందుకనే బిగినర్ స్టేజ్‌లో స్టార్ట్ విత్ వార్మప్స్ నీకు మాస్టర్ అయిన తర్వాత మాత్రమే కొంచెం వెయిట్స్ లిఫ్ట్ చేసేదానికి ట్రై చెయ్యి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు 20-30 కేజెస్ అని నువ్వు టార్గెట్ పెట్టుకుంటారు. తప్పేం కాదు. ఎందుకంటే అప్పటిదాకా రియలైజ్ అవ్వకపోయి ఉండొచ్చు. అప్పటికప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలి రియలైజ్ అయినప్పుడు ఆ 20 కేజెస్ టు 30 కేజెస్ తగ్గాలి అనే లాంగ్ టర్మ్ గోల్‌ని నువ్వు ఫిక్స్ చేసుకొని, దానికోసం నువ్వు పరుగులు తీస్తా ఉండి స్టార్టింగ్‌లో చేంజెస్ లేవు అని బాధపడి మధ్యలో ఆగిపోయే కంటే సబ్ గోల్స్ పెట్టుకో. లైక్ నేను ఈ 1 మంత్‌లో ఒక 2 కేజెస్ తగ్గితే చాలు. ఆ 2 కేజెస్ తగ్గడానికి నేనేం చేయాలి? ప్రతిరోజు డైట్‌లో కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్‌గా చేస్తూ ఉండాలి. అండ్ రిజల్ట్ అనేది నువ్వు 2-3 మంత్స్ అలా చేస్తూ పోతూ ఉంటే నీకు నువ్వు అబ్జర్వ్ చేయగలుగుతావు. అంతేగాని ప్రతిరోజు స్కేల్ మీద వెయిట్ చెక్ చేసుకోవటం అనేది కూడా బ్యాడ్ థింగే. సో, ట్రై టు అవాయిడ్ పొద్దస్తమానం వెయిట్స్‌ని చెక్ చేసుకోవడం కూడా అవాయిడ్ చేయడం మంచిది. వీక్లీ వన్స్ చెక్ చేసుకోండి చాలు. అండ్ వెయిట్‌లో ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయండి. అన్ని సార్లు వెయిట్ ఒకటేలాగా చూపించదు. నువ్వు పీరియడ్స్‌లో ఉన్నా, నువ్వేదైనా హై క్యాలరీ ఫుడ్ తిన్నా గానీ, లేదా షుగర్స్ గానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఎక్కువ తిన్నా కూడా వాటర్ రిటెన్షన్ వల్ల నీకు వెయిట్ అనేది ఎక్కువ చూపిస్తది. ఈవెన్ దో అండ్ అప్పుడప్పుడు నిద్ర సరిగ్గా లేకపోయినా గానీ వాటర్ రిటెన్షన్ అయ్యి స్కేల్ అనేది ఎక్కువ వెయిట్ చూపిస్తది. అండ్ ప్రతిరోజు ఒకటే టైంలో వెయిట్ చెక్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత ఎంప్టీ స్టమక్ తోటి మనం వెయిట్ చెక్ చేసుకోవడం వల్ల నీ కరెక్ట్ బాడీ వెయిట్ అనేది నీకు అర్థమవుతుంది. అలా కాకుండా నువ్వు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఫుడ్ తీసుకున్న తర్వాత డే టైమ్‌లో చూసుకున్నావు అంటే నువ్వు తిన్న బ్రేక్‌ఫాస్ట్‌ని బట్టి, నువ్వు తీసుకునే ఆయిల్‌ని బట్టి, తీసుకున్న ఫుడ్స్‌ని బట్టి వెయిట్ అనేది మారుతూ ఉంటుంది. సో దట్ మీకు ఒక కరెక్ట్
నేను ఇప్పుడు కరెక్ట్ ఎంత వెయిట్‌లో ఉన్నాను అనేది క్లారిటీగా తెలీదనమాట. అండ్ మనం వర్కౌట్స్‌లో బాగా నెగ్లెక్ట్ చేసే అదర్ థింగ్ వచ్చేసి డిహైడ్రేషన్ అండి. డిహైడ్రేషన్‌ని సరిగ్గా పట్టించుకోము. అండ్ నువ్వెప్పుడైతే డిహైడ్రేటెడ్‌గా ఉంటావో నీ మజిల్ క్రాంప్స్ తగ్గవు. నీ మజిల్ సోర్‌నెస్ అనేది తగ్గదు. సో దట్ నీ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుందనమాట. సో కన్సిస్టెంట్‌గా 3 లీటర్స్ కంపల్సరీగా వాటర్ ఇంటేక్ తీసుకునేదానికి ట్రై చేయండి. యాస్ ఇట్ ఈస్ సమ్మర్ ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది ఒక్కొక్కసారి. అది మీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి నువ్వు ఇంట్లోనే ఉండి వర్క్ చేసే పర్సన్ అయితే ఒక రకంగా ఉంటది. బయటికి వెళ్ళి కొంచెం బయట ఎండలో తిరిగే పర్సన్ అయితే ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటదనమాట. అండ్ అదర్ థింగ్ అండి, కొంతమంది వర్కౌట్ చేస్తున్నాం గదా! ఏముందిలే క్యాలరీస్ బర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఎలా పడితే అలా తింటారు. అండ్ వర్కౌట్ తర్వాత కూడా తీసుకునే మీల్ అనేది హై ప్రోటీన్ మీల్ ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువగా ఫ్యాట్స్ తినడం వల్ల గూడా వెయిట్ లాస్ అనేది డిలే అవుతూ ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్, మనం వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు మనం చేసే ఇంకొక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కంపేర్ చేసుకోవటం. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవటం, వేరే వాళ్ళతో, లేదా మనతో పాటు జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు మేము ఒకటేలాగా తింటున్నాం కదా, వాళ్ళు మేము ఒకటేలాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, బట్ ఎందుకు మనలో చేంజెస్ లేవు అనుకోవడం. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మీ డైట్ మీద, మీ కన్సిస్టెన్సీ మీద, మీ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ మీద. అంతేగాని మీ బాడీని మీరు అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి ఫస్ట్. అంటే మీ బాడీ ఎలా చేస్తే చేంజెస్ వస్తున్నాయి అనేది మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని, ఓకే నేను ఎక్కువగా సలాడ్స్ విత్ ప్రోటీన్ తీసుకుంటే చేంజెస్ వస్తున్నాయి, లేదా ఓట్ మీల్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే చేంజెస్ వస్తున్నాయి, లేదా మీ బాడీకి ఏది బెస్ట్‌గా వర్క్ అవుతుంది అనేది కూడా కొంచెం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. అంతేగాని ఇప్పుడు మన ఫ్రెండ్ నాలాగే చేస్తుంది, తను తగ్గుతుంది, నేనెందుకు తగ్గట్లేదని కంపేర్ చేసుకునేది ద వర్స్ట్ థింగ్ అండి. ఎందుకంటే అందరి మెటబాలిజం ఒకటేలా ఉండదు. అందరూ ఒకటేలా పెర్ఫార్మ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తున్నాను. ఒక బర్పీస్ చేస్తే ఒక 10 క్యాలరీస్ బర్న్ అవుతాయి అనుకుందాము. కొంతమంది చేసే హై ఇంటెన్సిటీలో సూపర్ స్పీడ్‌గా చేస్తే ఇంకా 50 క్యాలరీస్ కూడా బర్న్ చేయొచ్చు. జస్ట్ బర్పీస్ చేస్తున్నాం కదా అన్నట్టు చేస్తే 10 క్యాలరీసే బర్న్ చేయొచ్చు. ఆల్సో స్కిప్పింగ్ గానీ, జంపింగ్ జాక్స్ కానీ ఏది చేసినా గానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో ఇంటెన్సిటీతో చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చూసుకుందాం. చెస్ట్ ప్రెస్, షోల్డర్ ప్రెస్ ఏదైనా. ఒకటే సెట్‌లో 15 చేయగలిగే వాళ్ళు ఉంటారు. ఒకటే సెట్‌లో 20 చేయగలిగే వాళ్ళు ఉంటారు. ఒకటే సెట్‌లో 10 మాత్రమే చేయగలిగే వాళ్ళు బిగినర్స్ అయి ఉన్నట్లయితే 8 మాత్రమే చేయగలుగుతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ వన్స్ ఓన్ ఇండివిడ్యువల్ కెపాసిటీ. అంతేగాని ఒకళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకి మనకి చేంజెస్ ఒకటేలాగా లేవు అని కూడా మనం అనుకునేదానికి లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వీటన్నిటి టైమింగ్స్‌లో వర్కౌట్స్‌ని స్కిప్ చేయటమే బెస్ట్. అండ్ కాన్సంట్రేట్ మెయిన్ ఆన్ యువర్ డైట్ అండి. నువ్వు ఎప్పుడైతే డైట్ మీద కాన్సంట్రేషన్ పెట్టగలుగుతావో, నీ వాటర్ ఇంటేక్ మీద కాన్సంట్రేషన్ పెట్టగలుగుతావో, కన్సిస్టెన్సీగా డైట్‌లో ఉండగలుగుతావో, అలాంగ్ విత్ దెమ్ వీక్లీ 4-5 డేస్ స్ట్రెంత్ ట్రైనింగ్‌ని ఇన్కార్పొరేట్ చేసుకుంటావో, నీ మజిల్ బిల్డ్ అవుతూ ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా అవుతుందనమాట. హోప్ దిస్ హెల్ప్స్. అండ్ వన్ మోర్ థింగ్, మనం డైట్‌లో చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే, మనమేమనుకుంటాము షుగర్స్ అవాయిడ్ చేశాం కదా, ఇంకా నా డైట్ అంతా పర్ఫెక్ట్‌గానే ఉందిలే అనుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్ అండి, హెవీగా తీసుకునే కార్బ్స్‌లో షుగర్స్ ఉంటాయి. బాగా రైప్ అయిపోయిన, పండిపోయిన ఫ్రూట్స్‌ని నువ్వు ఇన్కార్పొరేట్ చేసుకున్నావంటే వాటిలో కూడా షుగర్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకి ఇన్సులిన్ స్పైక్స్ అయి ఉంటది. సో, నువ్వు డైట్‌లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాల్సింది వెజిటబుల్స్, ఫ్రూట్స్ కాదు. అలాగని ఫ్రూట్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. డేలో కంపల్సరీగా విటమిన్ సి ఉన్న ఫ్రూట్ తీసుకునేదానికి ట్రై చేయండి. అలాంగ్ విత్ దెమ్ 2-3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి, మంచిదే. బట్ నువ్వు ఎక్స్‌ట్రీమ్‌గా వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం ఉంది, నా వెయిట్ స్ట్రక్ అయింది అనుకున్నప్పుడు ప్రతి చిన్న మైన్యూట్‌ని మనం అబ్జర్వ్ చేయాలి. ప్రతి చిన్న మైన్యూట్ చేంజ్‌ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రతి చిన్న మైన్యూట్ క్యాలరీని కూడా మనం గమనించుకోవాలి. అండ్ కొన్ని హిడెన్ క్యాలరీస్ కూడా ఉంటాయండి మనకు తెలియకుండానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీనట్స్ తీసుకుంటా ఉంటాము. పీనట్స్ హెల్త్‌కి మంచిదే కదా అని ఎక్కువగా తీసుకున్నట్టయితే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. బట్ ప్రోటీన్ అనేది తక్కువ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. దానికి బదులు ఇంకొక హెల్తీ ఆల్టర్‌నేటివ్‌ని చూస్ చేసుకోవచ్చనమాట. ఇలా ప్రతీదీ మనం ట్రాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు. అండ్ వెయిట్ లాస్‌లో మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే తక్కువ తినడం. కొంతమంది ఏమనుకుంటారంటే నేను కొంచెమే తింటున్నా కదా, ఒక దోసే తింటున్నా, 2 ఇడ్లీనే తింటున్నా కదా, కొంచెం మ్యాగీనే తింటున్నా కదా అనుకుంటారు. బట్ ఎప్పుడైనా తక్కువ తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వదండి. నువ్వు కరెక్ట్ పోర్షన్స్‌లో ఫుడ్‌ని నీ బాడీకి ఇవ్వు. దానికి తగినంత కరెక్ట్ వర్కౌట్ రొటీన్‌ని నీ డేలో ఇంక్లూడ్ చేసుకొని, కరెక్ట్ ఫుడ్స్‌ని నీ బాడీకి ఇస్తే రికవరీ అండ్ ఫ్యాట్ లాస్ అనేది కరెక్ట్‌గా జరుగుతుందనమాట. నువ్వు తినాల్సింది ఒక ఇడ్లీ, 2 దోసలు అలా కాదు.
నువ్వు తీసుకునే ప్రతి మీల్‌లో అన్నీ ఉండేలాగా చూసుకో. ఫస్ట్ వెజ్జీస్ ఇంక్లూడ్ చేసుకో. నువ్వు కార్బ్స్ ఒక కప్ తీసుకుంటే 2 కప్స్ ఫైబర్ ఉండేలాగా తీసుకొని 1 కప్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకున్నావు అనంటే వెయిట్ లాస్ అనేది ఈజీ అవుద్ది. ఎందుకనంటే ఎనర్జీ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తది నువ్వు కరెక్ట్ ఫుడ్స్ తీసుకున్నావు అనంటే. అలా కాకుండా నేను ఒక దోస తిని ఎక్సర్సైజ్ చేస్తా అంటే నీకు ఎనర్జీ రాదు. చేయలేవు కూడా వర్కౌట్స్‌ని. స్ట్రెంత్ కూడా బిల్డ్ చేసుకోలేవు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ప్రోటీన్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకొని కార్బ్స్ తగ్గిచ్చేసి వర్కౌట్‌ని ఇంక్లూడ్ చేసుకోవటానికి కావాల్సినంత ప్రోటీన్‌ని మనం మెయింటైన్ చేయగలిగేలాగా ఉండాలి ప్రతిరోజు మన డైట్‌లో. మనం చేయాల్సింది కూడా అదే. నువ్వెంత వెయిట్ అయితే ఉన్నావో అట్‌లీస్ట్ అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రీచ్ అయ్యేలాగా ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 60 కేజెస్ ఉన్నావు. 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మినిమమ్ అండి. మీరు గిన మంచిగా ఎక్సర్సైజ్ చేసి, స్ట్రెంత్ ట్రైన్ చేసి, ఫిజికల్‌గా మంచిగా యాక్టివ్‌గా ఉండే పర్సన్ అయితే 1 కేజీ వెయిట్‌కి 1.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజెస్ ఉన్నట్లయితే 60 గ్రామ్స్ ఇంటూ 1.5 వేయాలి. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తదో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మెయింటైన్ చేయగలిగేలాగా నీ డైట్‌లో ప్రోటీన్ ఉండాలన్నమాట. సో 60 కేజెస్ ఉండి నువ్వు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండే పర్సన్ అయితే 1.5 గ్రామ్స్ పర్ 60 కేజెస్ అంటే ఆల్మోస్ట్ 90 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది నువ్వు రీచ్ చేయగలగాలి. అండ్ మన కంటెంట్ గిన నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకెన్నో థింగ్స్ నేను మీతో ఫ్యూచర్‌లో షేర్ చేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. బై.